హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలుగు రాజ్యం. నేను మీ రామ్. పుష్ప ది రూల్ గట్టిగా 12 రోజులే మాత్రమే ఉంది రిలీజ్కి. అయితే ఇప్పుడు కూడా సాంగ్ అయితే షూట్ చేస్తున్నారు. నిజంగా మీరు నమ్మినా నమ్మకపోయినా నేను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. ఎస్టర్డే నేను నైట్ 7:30-8 ఆ టైంలో అన్నపూర్ణ స్టూడియోకి వెళ్ళడం జరిగింది సమ్ అదర్ వర్క్స్ కోసం. వెళ్ళినప్పుడు అక్కడ చూస్తే ఒక 2 ఫ్లోర్స్లో సాంగ్ సెట్ వేసి మరీ షూట్ చేస్తున్నారు. సో నాకు అక్కడ చూసినప్పుడు మాత్రం నిజంగా మైండ్ బ్లాక్ అయిందంటే 12 రోజుల్లో సినిమా రిలీజ్ ఉంది. సో ఆల్మోస్ట్ ట్రైలర్ రిలీజ్ అయింది, ఆడియో ఫంక్షన్ చేస్తున్నారు, ఇంకా కూడా ఈ ప్యాచ్ వర్క్స్ జరుగుతున్నాయి. అసలు నిజంగా ఇది రిలీజ్ అవుతుందా లేదు మళ్ళీ ఇంకేదైనా పోస్ట్ పనే అవకాశం ఉందని అయితే నాకు అనిపించింది. దీనికి సంబంధించి ఒక మంచి క్లారిటీ, ఒక మంచి వివరణ మనకు అందించడానికి సినీ మరియు రాజకీయ విశ్లేషకులు దాసరి విజ్ఞాన్ గారు మనతో ఉన్నారు. నమస్తే అన్న. నమస్తే. నిజంగా సాంగ్ చూసినప్పుడు నాకైతే అసలు ఏంట్రా ఇప్పుడు జరుగుతోంది ఏంట్రా, రష్మిక బన్నీ ఇద్దరు ఉన్నారు ఒక ఫ్లోర్లో గ్రీనరీ సెటప్ పచ్చబొట్టేసిన సాంగ్లో ఉంటుంది కదా, అటు పెట్టేదో వైట్గా ఒకటి పెట్టున్నారు. ఇది పుష్పాదే 100%. మరి ఎలా 12 రోజుల్లో సినిమా ఉంది, ఎట్లా దీన్ని ఎట్లా మేనేజ్ చేయగలుగుతారు, అసలు అవుద్దా రిలీజ్? 12 రోజుల్లో సినిమా రిలీజింగ్ ఉంది, ఇంకా షూట్ అవుతుంది అనేది ఒకటి వచ్చింది. పుష్ప అనేది ఒక ఫ్రాంచైజ్ అని అందరికీ తెలుసు, రైట్? అది పార్ట్ 2 షూటింగ్కి ఎందుకు అవ్వాలి? పార్ట్ 3కి సంబంధించింది కూడా అవ్వచ్చుగా అదే బేసికలీ. ఎందుకంటే పార్ట్ 2ని ఆగస్టు 25కే రిలీజ్కి సిద్ధంగా పెట్టుకున్నప్పుడు ఆ ముందే షూట్ అయిపోతుందిగా. అదే పార్ట్ 3కి సంబంధించి కూడా ఇంకా జరుపుకోవచ్చు కదా. దెన్ దే కెన్ యూటిలైజ్ కదా, తప్పులేదు కదా. ఇదొకటి. అంటే పుకార్లు రావడానికి కొన్ని కారణాలు ఉంటాయి. నెక్స్ట్ సరే పుష్ప 2కే అనుకుందాం. ప్యాచ్ వర్క్స్ అనేవి కామన్ ఈచ్ అండ్ ఎవ్రీ మూవీకి. సెన్సార్కి వెళ్ళేంత వరకు కూడా ఎన్నో చిన్న చితక మార్పులు చేర్పులు చేసుకుంటూనే ఉంటారు, తప్పులేదు దాంట్లో కూడా. అది ఆ టీం ఎంత ఫాస్ట్గా ఉందనేది ఉంటుంది. ఇది సుకుమార్ ఏ సినిమా అయినా లాస్ట్ వర్క్ చేస్తూనే ఉంటాడు ఆయన, అది తెలిసిన విషయమే. ఇకపోతే ఇది పట్టుకొని చాలామంది పుష్ప మళ్ళీ వాయిదా అని నిన్న వార్తలు పుకార్లు పెట్టారు. ఎవరు? నేను చెప్పిన టీం వాళ్ళు, అదే పనిగా పుష్పని డ్యామేజ్ చేసేవాళ్ళు. వాళ్ళందరికీ ఇప్పుడు చెప్పుతో కొట్టినట్టు సమాధానం ఏంటో చెప్పనా? నిన్న రామ్ చరణ్ తేజకి సంబంధించిన 17th సినిమాకి సంబంధించి ఒక అప్డేట్ వచ్చింది. సుకుమార్తో ఉండేది మైత్రి మూవీస్ వాళ్ళు చేస్తున్నారు, సుకుమార్ గారి డైరెక్షన్ అని. కింద డిఎస్పి సంతకం కూడా ఉంది, స్టాంప్. బట్ డిఎస్పితో చెడిపోయిందిగా. ఈయన పాటలు ఇవ్వలేదు, బాగా సీరియస్ అయ్యాడు, పొరా అనుకున్నారు, ఒకరి చుట్టూ ఒకటి పీక్కొని గుద్దుకున్నారు. వెంటనే తమన్ని రంగంలో వాడికితో కటీఫ్ నువ్వే నాకు చేయాలన్నారు. ఇవన్నీ వచ్చాయిగా. ఏది మరి మళ్ళీ డిఎస్పితో సుకుమార్ ఎలా పనిచేస్తున్నాడు? అప్పుడు చెడింది కదా వీళ్ళకి. నేను ఆ రోజే చెప్పా అది పుకారు అని. నెక్స్ట్ దేవిశ్రీతో చెడింది అనే అయిపోయి తమను ఎంటర్ అయ్యాడు అని చెప్పారు కదా బీజిఎం. ఆ రోజే మీకు ట్రైలర్ రిలీజ్ అయింది, ఒక టైప్ ఆఫ్ ట్రైలర్, అవునా? రిలీజ్ అయింది కదా. అండ్ నిన్న కిసిక్ సాంగ్ కూడా సంబంధించి ఒక చిన్న బిట్ రిలీజ్ అయింది. ఈరోజు పాట కూడా వచ్చేస్తుంది. ట్రైలర్కి కానీ దేనికి మేజర్ ట్రైలర్ కింద మీరు మోర్ కొడితే సినిమాకి పనిచేసిన యూనిట్ అందరి పేర్లు రాస్తారు. ఎక్కడ కూడా నీకు బీజిఎం తమన్ పేరు లేదే. మరి ఎప్పుడు వచ్చాడు తమని, ఎప్పుడు ఇచ్చాడు తమని, ఏ మ్యూజిక్ ఇచ్చాడు? సో డ్యామేజ్ చేయడానికి క్షేత్రస్థాయిలో ఎలా ఉంటారంటే అన్ని మేజర్ టీవీ ఛానల్స్ చేత నమ్మించేలాగా పెద్ద పుకారు సృష్టిస్తారు. 1-2 రోజుల్లో తుఫాన్లా రాలా వార్త, అవునా? మహా న్యూస్ ఛానల్స్ కూడా చెప్పాయి. నేను ఒక్కనే చెప్పాను అనుకుంటా, నాకు తెలిసి ఇది పుకారు అని. మరి అది పుకారు కాబట్టే పుకారు అని చెప్పా. పుకారుకి ముందు కూడా చెప్పా పుకారు వస్తుంది అని, వచ్చింది చెడల. సరే నిజంగా దేవిశ్రీకి చెడిందే అనుకుందాం, అందుకే మొన్న ప్రీలీజ్ ఈవెంట్కి కూడా రాలేదు దేవిశ్రీ అనుకుందాం. మరి నెక్స్ట్ సినిమా ఎలా పనిచేస్తున్నారు వీళ్ళు కలిసి? అది రామ్ చరణ్ సినిమాకి, మైత్రి మూవీస్కి. హౌ దే కెన్? వీళ్ళందరూ తెలీదా? మైత్రి వాళ్ళకి తెలీదా వీళ్ళకి చెడిందని? మాట్లాడుకోరా? ఇండస్ట్రీలోనే ఉన్నారు కదా వాళ్ళు కూడా. రామ్ చరణ్ తెలీదా వీళ్ళందరూ వీళ్ళకి చెడింది అని? కుటుంబంలోనే ఉన్నాడు కదా. అథెంటిక్గా ఆలోచిస్తే ఆన్సర్స్ ఎవరికి వద్దు, జస్ట్ అంతా ఏంటంటే ఆ స్పెక్యులేషన్స్ కావాలంతా కూడా అందరికీ. ఎగ్జాక్ట్లీ. సో దేవిశ్రీకి సుకుమార్కి అసలు చెడల. అప్పుడు చెప్పిన మాట ఇప్పుడు చెప్తున్నా, సినిమాకి సింగిల్ కార్డ్ దేవిశ్రీయే. ఇన్ కేస్ ఒకవేళ వాళ్ళని వాడుకున్నా కూడా తప్పులేదని కూడా చెప్పాను నేను. తప్పులేదు వాడుకోవడంలో కూడా, ఏ చిన్న విషయాలకు వాడుకున్నా తప్పులేదు, అంతే.
కానీ దేవిశ్రీకి అసలు టైంకి ఇవ్వట్లేదంట, రెస్పాండ్ ఇవ్వట్లేదంట, అదేంటే మ్యూజిక్ కన్సర్ట్లను తిరుగుతున్నాడంట, సుకుమార్ ఫోన్ ఇవ్వట్లేదంట, వీళ్ళిద్దరికి పెద్ద గొడవ అయింది. ఇవన్నీ పుకార్లు. అది నమ్మకండి. అండ్ నెక్స్ట్ పనిలో పనికి ఇంకోటి ఏం చెప్తున్నానంటే, పుష్ప ఈరోజు 24th ఒక సాంగ్ ఏదో రిలీజ్ అవుతుంది, 100% ఇది కాపీ అని చెప్పి పక్కన రోజు పెట్టేస్తారు. ఈ పాట చండాలంగా ఉందని కూడా పెడతారు. పాత సాంగ్కి మించి ఈ సాంగ్ లేదని కూడా వార్తలు వస్తాయి. చూడు, వార్తలు రాకముందే నేను చెప్తున్నా, అంటే ఆల్రెడీ టైప్ చేసుకొని రెడీగా ఉంటారు ఇలాగే చేద్దామని. పాట వచ్చిన వెంటనే రిలీజ్ చేస్తారనమాట ఇవన్నీ. సో నెగిటివ్ చేయడానికి. అండ్ సినిమా రిలీజ్ December 5th, అది 100% కన్ఫర్మ్. December 5th లోపు ఈ రోజు నుంచి మొదలు పెట్టుకుంటే హీరో కానీ హీరోయిన్ కానీ మేకర్స్ కానీ అప్డేట్లు ఇవ్వకుండా ఏ వార్త వచ్చినా నమ్మకండి. అది అఫీషియల్ అనౌన్స్మెంట్ లేకుండా ఏ వార్త వచ్చినా నమ్మకండి, అంతే. అఫీషియల్ అనౌన్స్మెంట్ అని వచ్చినా కూడా అథెంటిసిటీ చూసి నమ్మండి. నిజంగానే పెద్ద పోస్టర్ రెడీ చేసి ఈ పక్క ఇది ఇవన్నీ లోగోలు పెట్టేసి సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మేకర్స్ రిలీజ్ చేసినట్టు కూడా రిలీజ్ చేస్తారు. అదే ఉంది, అవునా? అలా కూడా నమ్మకండి, అంతే. వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్స్ నుంచి, అఫీషియల్ ఇన్స్టా అకౌంట్స్ నుంచి వచ్చేవి మాత్రమే నమ్మండి. మిగతా ఏం నమ్మాల్సిన అవసరం లేదు. ఇంకా 10 రోజులే ఉంది. పాపం వీళ్ళకి కూడా పెద్ద టఫ్ టాస్క్, 10 రోజులే ఉంది. ఏ యాంగిల్లో డ్యామేజ్ చేయాలని చెప్పి ఇంకా 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 వీళ్ళు పెంచుకుంటూనే ఉన్నారు వాళ్ళ రోషాలు ఆక్రోషాలు అన్నీ కూడా. బట్ ఏదేమైనప్పటికీ పుష్పని ఇంటర్వెల్ అదేంటది, పులి 2 అడుగులు వెనక్కి వేసినప్పుడు గోరు కనిపిస్తుంది, ఆ గోటితో సమానం వీళ్ళంతా, అంతే. అందుకే ఆ గోరు అలా చూపించాడు, ఆ గోటితో సమానం వీళ్ళంతా, ఎవరు ఏం చేయలేరు. అండ్ నెక్స్ట్ ఇంకో ట్రైలర్ కూడా రిలీజ్ అవుతుంది, రిలీజ్ ట్రైలర్ రిలీజ్ అవుతుంది. అండ్ ఈరోజు పాట కొంచెం ఊపు వచ్చిన తర్వాత ఇంకో ట్రైలర్ ఉంది. ఇంకా డైరెక్ట్ వీళ్ళు ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉన్నా లేకున్నా 5th సినిమా రిలీజ్, ఇది పక్కా, ఇది ప్రీ రిలీజ్ ఈవెంట్లో మీకు ఒకవేళ ఉంటే అందరూ కనిపిస్తారు, ఇంక్లూడింగ్ దేవిశ్రీ. మళ్ళీ పుకార్లు గికార్లు ఏమి, ఆయన రాకపోయినా మళ్ళీ పుకార్లు నమ్మకంటారు బాబోయ్. ఆయన ఏ పనిలో ఎవడెక్కడ ఉన్నాడో తెలియదు. అందరు ఇప్పుడు మొన్న ఇద్దరు హీరో హీరోయిన్లే పోయారు కదా, దానికి కూడా రాసి పడేశారు, డైరెక్టర్ కూడా చెడిందని. నిర్మాతలు పాపం హీరో హీరోయిన్ నమ్ముకొని ముందుకు తీసుకెళ్తున్నారు, పుష్పాల నుంచి అందరు వెళ్ళిపోయారని రాసుకొచ్చాడు వాడు ఎవడో ఆర్టికల్, అది చూసా. సో ఏ పుకారు నమ్మాల్సిన అవసరం లేదు పుష్ప గురించి. ఇన్ కేస్ షూటింగ్ అవుతున్నా మీ పక్కన రేపు తెల్లారి సినిమా రిలీజ్కి ఉంది, ఈ రాత్రి కూడా మీకు ఏదో లొకేషన్లో ఇద్దరు కనబడ్డారు, శ్రీవల్లి పుష్ప కనిపించారే అనుకోండి, పార్ట్ 3 or 4 or 5 అనుకోండి, తప్పితే సినిమా మాత్రం December 5th. మై ఎక్స్పీరియన్స్, పర్సనల్ అదే చెప్తున్నా. ఎస్టర్డే నేను చూడడం జరిగింది, నేను షాక్ అసలు. నీ అమ్మ 10 రోజులు 12 రోజులు రిలీజ్ పెట్టుకొని ఇదేంట్రా షూట్ చేస్తున్నా. అది సింగిల్ సినిమా అంటే నువ్వు ఏమన్నా అనుకోవచ్చు, ఇట్స్ ఎ ఫ్రాంచైజీ. ఏ పార్ట్ తీస్తున్నారో నాకు తెలియనప్పుడు దేనికి దాని గురించి ఎక్కువ ఆలోచించడం. అదొక మెలోడీ కైండ్ ఆఫ్ సాంగ్, అది యాక్చువల్లీ మాస్ సాంగ్ కాదు, ఒక కైండ్ ఆఫ్ మెలోడీ. మరి ఎలా ఉంటుంది ఏంటనే చూద్దాం. రైట్, ఓకే అన్న, థ్యాంక్స్ ఫర్ ద రేప్, థ్యాంక్స్ ఫర్ కన్ఫర్మేషన్ అనమాట. రైట్, పుష్ప ది రూల్, దీనికి సంబంధించి మీరు ఎంత ఈగర్గా వెయిట్ చేస్తున్నాను అందరికీ తెలుసు. సో ఈ సాంగ్ ఈరోజు రిలీజ్ అయి ఉంటుంది కదా, కిసిక్, ఈ సాంగ్ ఎలా అనిపించింది ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajam and please subscribe to the channel.